हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हलिकुलिशाङ्कुशजलज ध्वजच्छत्रलालितलक्षणलक्षितमुलु सललितनखचन्द्रचन्द्रिका निर्धूतभक्तमानसतमःपटलमूलुनु सुरिचिराङ्गुष्ठनिश्च्यूतगङ्गातीर्थमण्डितहरजटामण्डलमुलु अंचितध्यानपरायण जनभूरि कलुषपर्वतदीप्तकुलीशमुलुनु दासलोकमनोरथदायकमुलु चारुयोगी मनः पद्म षट्पदमुलु అనగతనరిన హరిచరణాబ్జములను నిరుపమధ్యానమున మది నిలుపవలయో కమలజుజాతయై సురనికాయ సమంచిత సేవ్యమానయై కమలదళాభనత్రములు గల్గి హృదీశ్వర భక్తి నొప్పు అక్కమల నిజాంక పీఠమునగైకొని యొత్తు పరేషు జాను యుగ్మము హృదయారవిందమున మక్కువ చేర్చి భజింపగాదగున్ చారు విహంగవల్లభు భుజంబుల మీద విరాజమాన సుశ్రీరుచి నుల్లసిల్లి అతసీ కుసుమద్యుతి చల నొప్పు పంకేరుహనాభురువుల కిల్బిష భక్తి భజించి మానసాంభోరుహమందు నిల్పదగుబో మునికోటికి అంగనామణి హరి మంగళ గుణ కీర్తన పరుడై తగనాజ్యవమున భగవత్పరులన్ కరమున రక్తి భజించుట నిరహంకారమున నుంట నిశ్చలుడగుటన్ అనిశము సర్వభూత హృదయాంబుజవర్తియనందనర్చు ఈశునను అవజ్ఞ చేసి మనుజుండొగి మత్ ప్రతిమార్చనా విడంబనమున ముఢుడై ఉచిత భక్తిని నన్ను భజింపడేని యం మనుజుడు భస్మకుండమున మనక వేల్చిన వట్టి ఎట్టి వాడగున్ తలప బ్రాహ్మణులుత్తములు వారి కంటెను వేదవేత్తలు వేద విధులు కంటే విలసిత వేదార్థ విధులు వారల కంటే సమధిక శాస్త్ర సంశయము మాన్పు మీమాంసకులు మరి మీమాంసముకుల కంటే నిజ ధర్మ విజ్ఞాన నిపుణులు అరయ వారి కంటెను సంగవర్జిత చిత్తులు తగ వారి కంటే సద్ధర్మ పరులు ధార్మికుల కంటే ఉత్తమోత్తముడు వినుము మత్సమర్పిత సకల ధర్మ స్వభావ మహిమములు గల్గి ఇతర ధర్మములు విడిచి సమత వర్తించున పుణ్యతముడు ఘనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఆ భగవంతుడైనటువంటి శ్రీహరి రాజర్షి అయినటువంటి పృథువు తర్వాత ఆయన చేత యజ్ఞాలు చేయించినటువంటి ఋత్విక్కుల యొక్క మనస్సుని హరయివ హరించేసేవంటి వాడి వలె ఆ మనస్సుని పట్టుకుని ఆయన ప్రత్యపద్యత తన వైకుంఠానికి చేరుకున్నాడయ్యా. తర్వాత ఏమిటి జరిగింది అంటే, ఈ శ్రీహరి స్వామి మరి శ్రీహరి ఇంద్రియాలకి గోచరుడు కానటువంటి వాడు కదా, అటువంటి దేవాది దేవుడు ఏం చేశాడంటే తన సగుణ రూపాన్ని పృథువుకి చూపించాడయ్యా. ఎప్పుడైతే పృథువుకి తన సగుణ రూపాన్ని చూపించాడో పృథువు యొక్క కాంటాక్ట్లోకి వచ్చినటువంటి ఆ ఋత్వికులు, మిగతా జనులు, మిగతా దేవతా గణాలన్నిటికీ కూడా ఆ సగుణ రూపంతో ఆయన కనిపించి దర్శనం ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి సగుణ రూపంగా కనిపించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆ రూపానికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ, మంత్రాలు కానీ, స్థుతులు కానీ మనం మనసులో భావన చేస్తూ 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 ఉండగా ఆ సగుణ స్వరూపం అంతా కూడా నిర్గుణమైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావం అయినటువంటి ఆ మహత్తరమైనటువంటి స్వయం జ్యోతిలో చైతన్య ప్రకాశంలోకి అది నెమ్మదిగా లీనమైపోతుంది. కాబట్టి సగుణ రూప ధ్యానం కూడా చాలా ఉత్తమమైనటువంటిది. అది నిర్గుణ స్వరూపమైనటువంటి అసలైనటువంటి పరమాత్మ స్వరూపం వైపుకి స్వస్వరూపం దగ్గరికి తీసుకెళ్తుంది అనేటువంటి ఆ మైత్రేయి యొక్క వచనంతో ఈ
इति श्रीमद्भागवते महापुराणे चतुर्दशस्कन्धे पृथूपाख्याने श्रीहरि पृथुसंवादो नाम विंशोऽध्यायः। ఆ శ్రీహరి పృథు యొక్క సంవాదం అనేటువంటి చతుర్థ స్కంధంలో 21వ అధ్యాయం పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం 21వ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం. ఇది మైత్రేయుడి యొక్క ఉవాచతో ప్రారంభమవుతుంది. మైత్రేయ ఉవాచ మౌక్తికైః కుసుమః స్రగ్భిర్దూకూలైః స్వర్ణతోరణైః మహాసురభిర్ధూపైర్మండితం తత్ర తత్ర వై. ఇక పృథు మహారాజు మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళి శ్రీహరి చెప్పినటువంటి విధంగా పరిపాలన చేయాలి, తర్వాత భూమినంతటిని కూడా ఉద్ధరించాలి అనేటువంటి మొట్టమొదటి ఆదిరాజు కాబట్టి సకల జీవుల యొక్క సకల ప్రాణుల యొక్క పరిపాలన చెయ్యాలి కాబట్టి ఆయన బయలుదేరడానికి ముందు తర్వాత ఏం చేశారు అంటే మౌక్తికై ముత్యాల తోరణాలతోనూ కుసుమ స్రగ్భి, కుసుమాలంటే పుష్పాలు, స్రక్కులంటే దండలు అన్నమాట, పుష్పమాలలతోనూ తర్వాత దుకూలై మంచి అందమైనటువంటి వస్త్రాలతో స్వర్ణతోమరై బంగారు అంటే తోరణాలు బంగారు తోరణాలతో తత్ర తత్రవై అక్కడక్కడ మహాసురభిభి సుగంధం కలిపినటువంటి ధూపాలతో మండితం అలంకరించబడినటువంటి ఆ నగరానికి ఈయన చేరుకున్నాడు. అంటే మహానుభావుడు శ్రీహరి యొక్క దర్శనం చేసుకుని 99 మహాయజ్ఞాలు చేసినటువంటి ఆ పుణ్యాత్ముడికి, ఆ తేజోవంతుడికి, హరివంశతో కూడుకున్నటువంటి ఆదిరాజు అయినటువంటి వాడికి ఆ తన నగరంలోకి ప్రవేశిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి అలంకారాలు చేశారయ్యా. చేసిన తరువాత చందనాగురుతోయార్ద్రరధ్యా చత్వరమార్గవత్ పుష్పాక్షతఫలైస్తోక్తైర్మలాజైరరి అర్చిభిరర్చితం. చందన అగరు తోయ, తోయ అంటే నీరు, చందనంతోనూ అగరులతోనూ కూడా నీళ్లతో కలిపినటువంటి ఆర్ద్ర తడపబడినటువంటి రథ్య చత్వర మార్గవత్ రథమార్గాలు, తర్వాత అనేక రకాలైనటువంటి జంక్షన్స్ ఉంటాయి కదా, 4 రోడ్లు కలిసినటువంటి చత్వార మార్గవత్, అలా 4 మార్గాలు 4 రోడ్లు కలిసేటువంటి ఆ మార్గాలలోనూ ఆ జంక్షన్స్లోనూ తర్వాత రథాలు వెళ్ళేటువంటి ఆ మార్గము కూడా చందనాగరుతో అయితే మొత్తం ఆర్ద్ర దానంతా కూడా తడిపి చాలా బాగా చేశారయ్యా. తరువాత పుష్ప అక్షత ఫలై తోక్మై లాజై అర్చిభి అర్చితం. వెంటనే ఆ నగరంలో ఉండేటువంటి ఇళ్లల్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా పుష్పాలు, అక్షతలు, ఫలాలు, తర్వాత తోక్మైహి అంటే చిగుళ్లతో ఉండేటువంటి అవి కూడా తోరణాల కింద గుమ్మాల దగ్గర దీపాలు అవి వెలిగించి, లాజైహి పేలాలతో అర్చిభిహి ఆ దీపాలన్నింటినీ కూడా అలంకరించినటువంటి ఆ నగరానికి ఈ పృథు చక్రవర్తి చేరుకున్నాడయ్యా. చేరుకున్న తరువాత మొత్తం కూడా అంతా బాగా అలంకరించారు ఆ నగరాన్ని. ఇంకా ఎలా అలంకరించారంటే సంవృందై కదలీ స్తంభై పూగపోతై పరిష్కృతం తరు పల్లవమాలాభి సర్వతపస్సమలంకృతం. సవృందై, వృందం అంటే గెలలు అన్నమాట, గెలలతో కూడుకున్నటువంటి కదలీ స్తంభై అరటి బోదెలు, అరటి చెట్లు బోదెలతో, తర్వాత పూగపోతై లేత పోక చెట్లు ఉంటాయి, లేతగా ఉండేటువంటి పోక చెక్కలతో ఉండేటువంటి చెట్లతో పరిష్కృతం బాగా అలంకరించబడినటువంటివి. తర్వాత తరు పల్లవమాలాభి రకరకాలైనటువంటి చెట్లకు ఉండేటువంటి చిగుళ్లతో మాలలు చేశారు. అంటే చాలా లేతగా ఉండేటువంటి చిగుళ్ళు పూస్తూ ఉంటాయిగా, ఆ చిగుళ్ళన్నిటినీ కూడా తీసుకొచ్చి వాటిలతో మాలలు కట్టి అలంకరించి సర్వత సమలంకృతం అంతటా కూడా అలంకరించారు. అంటే అక్కడక్కడ స్తంభాలు పాతి ఈ లేత చిగుళ్లతో ఉండేటువంటివి చూసేటప్పటికి దాని మీద లైట్ పడేటప్పటికి ఆ మృదువైనటువంటి ఆ లేత ఆకుల మీద పడినటువంటి సూర్యుడి యొక్క కాంతి కానీ చంద్రుడి యొక్క కాంతి కానీ ప్రతిఫలిస్తూ ఉంటే అవన్నీ కూడా చాలా అందంగా ప్రకాశించేటువంటి విధంగా వాళ్ళు అలంకరించారయ్యా. తరు పల్లవమాలాభి సర్వత సమలంకృతం అలా చేశారు. చేసిన తరువాత ఇంకా ఏం చేశారు అంటే ఇవన్నీ కూడా అలంకరణ చేశారు. మరి ఆ అలంకరణ వెనకాల ఉండవలసినటువంటి వాళ్ళు ఎవరంటే ప్రజాస్థం దీపబలిభి సంభృతాశేషమంగళై అభియుర్పృష్టకన్యాశ్చ మృష్టకుండలమండితా. ప్రజా జనులు, అక్కడ ఉండేట ఆ
ఆ నగరంలో ఉండేటువంటి జనులు. తర్వాత మృష్ట కుండల మండితాహ, మంచి బాగా థళథళ మెరిసిపోతూ ఉండేటువంటి కుండలాలు అలంకరించుకున్నటువంటి మృష్ట కన్యాహ. మృష్ట అంటే బాగా ప్రకాశించేటువంటి వాళ్ళు, మిలమిలా మెరిసిపోయేటువంటి కన్యాహ, కన్యలు కూడా మంచి కుండలాలు అలంకరించుకుండి మెరిసిపోతూ ఉండేటువంటి కన్యలతో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే దీప బలిభి, చేతుల్లో దీపాలు పెట్టుకుని, కొంతమంది ఏమో పూజా ద్రవ్యాలతో ఉండి సంభృత అశేష మంగళై, అశేషమైనటువంటి అంటే అనేక రకాలైనటువంటి మంగళ ద్రవ్యాలతో ఆ పృథువికి అభియుహు ఎదురేగారు. అంటే ఈ స్త్రీలు, తర్వాత ఈ జనులు వీళ్ళందరూ కూడా చేతుల్లో దీపాలు పెట్టుకుని మంచి అందమైనటువంటి కుండలాలు ధరించి ఎంతో పట్టు వస్త్రాలు మంచి అలంకరణలు చేసుకుంటూ ఎదురుగా వస్తూ ఉండేటువంటి పృథు చక్రవర్తికి స్వాగతం పలకడం కోసం అని చెప్పి వీళ్ళందరూ కూడా ఎదురుగా వెళ్ళారయ్యా. వెళుతూ ఉన్నప్పుడు ఇంకా ఏం జరుగుతోంది వెనకాలంటే శంఖదుందుభిఘోషేణ బ్రహ్మఘోషేణ చత్విజాం వివేశ భవనం వీరః స్తూయమానో గతస్మయః. తర్వాత పృథువు ఆయన వీరుడు. తర్వాత ఆయనకి గతస్మయ, స్మయము అంటే గర్వం అన్నమాట. పోయినటువంటి అంటే ఆయనలో ఉండేటువంటి ఏ మాత్రము గర్వం లేనటువంటి వాడైనటువంటి ఆయన వస్తూ ఉన్నాడు. వస్తూ ఉండేటప్పుడు ఆ మహారాజు వస్తున్నాడు. అందులో దైవాన్నే చూసినటువంటి వాడు, దైవంతో సంభాషించినటువంటి వాడు, దైవం యొక్క ఆదేశాలు అన్నిటినీ కూడా స్వీకరించి వాటిని అమరపరచడానికి సిద్ధపడినటువంటి ఆ గతస్మయ, గర్వం తొలగినటువంటి ఆయన వస్తున్నప్పుడు శంఖ దుందుభిఘోషేణ, శంఖాలు దుందుబులు, తర్వాత రకరకాలైనటువంటి వాయిద్యాలతో, తర్వాత ఆ వాయిద్యాలు అవి మోగుతూ ఉంటే ఋత్విజాం బ్రహ్మఘోషేణ, ఋత్విక్కులు బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు, వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మఘోషేణ, బ్రహ్మ అంటే ఇక్కడ వేదం చదువుతూ ఉంటూ స్తూయమాన, అలా వేదం చదువుతూ ఆయన స్తుతిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆయన వస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలందరూ ఈ విధంగా స్వాగతం పలికిన తర్వాత ఓ విదురా భవనం వివేశ, తన భవనంలోకి ఆయన ప్రవేశించాడయ్యా. ప్రవేశించేటప్పటికీ ఆయన ఇలా వెళ్తూ ఉండేటప్పటికి ఆయన్ని అందరూ కూడా పువ్వులు జల్లి, లాజలు జల్లి, అక్షతలు జల్లి రకరకాలుగా ఆయన్ని చూసి ఆనందంతో ఎంతో ఉత్సాహంగా ఉండేటువంటి వాళ్ళని చూసి పృథు చక్రవర్తి పూజిత పూజయామాస తత్ర మహాయశాః పౌరాన్ జానపదాంస్తాన్ ప్రీతః ప్రియవరప్రదః మహాయశాః. చాలా గొప్ప కీర్తి సంపాదించాడు. అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో మాట్లాడు, శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశాన్ని పొందినటువంటి వాడే. శ్రీ మహావిష్ణువు భక్తి నీకు కలుగుగాక అని ఆ భక్తిభావాన్నే పుంజీకృతం చేసుకుని తన శరీరంలో నింపుకున్నటువంటి ఆ మహానుభావుడైనటువంటి ఆయన వస్తూ ఉంటే అప్పుడు ఆయన కీర్తి మహాయశాః, చాలా గొప్ప కీర్తి కలిగినటువంటి ప్రియవరప్రద. తర్వాత ఈ జనులందరినీ పాలించమన్నాడు కాబట్టి, తను మహారాజు కాబట్టి, తనకు ఆ సంపదలు ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా ఈయన వరాలు ఇచ్చేటువంటి ఆ పృథు చక్రవర్తి అలా వస్తూ ఉన్నప్పుడు తత్ర పూజిత, అక్కడక్కడ ఆయన ఆగినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా మహారాజు గారు వచ్చారు అని చెప్పి ఆయన స్వాగత సత్కారాలు చేస్తూ ఆయన పూజ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క పూజలకి ప్రీతః, సంతోషించినటువంటి వాడై తాన్ పౌరాన్ జానపదాన్ పూజయామాస, వెంటనే తనకి వాళ్ళు పూజ చేశారు అనేటువంటి విషయాన్ని చూసి తాను చాలా సంతోషించిన వాడే. అబ్బా మీరు నాకు పూజ చేశారు, చాలా గొప్పగా ఉంది అనేటువంటి వెళ్ళిపోకుండా, ఎందుకంటే గతస్మయ, గర్వం లేనటువంటి వాడుగా, అందువల్ల ఆయన ఏం చేశాడు, తాన్ పౌరాన్ జానపదాన్ పూజయామాస, అక్కడ ఉండేటువంటి పెద్దలైనటువంటి పౌరుల్ని, జానపదుల్ని, పల్లె దేశాల నుంచి, జానపదులు అంటే పల్లెల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారుగా, ఆ వాళ్ళందరినీ కూడా తాన్ ఆయా వాళ్ళందరినీ కూడా పూజయామాస, తను కూడా వాళ్ళని పూజించాడు. అన్ని పువ్వులు తీసుకుని, స్వామి మీరు నా మీద ప్రేమతో ఇంత దూరం వచ్చారు, ఇలాగ నన్ను ఎంతో సత్కారం చేశారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని సత్కారం చెయ్యాలి అని చెప్పి తాను వాళ్ళని కూడా పూజ చేశాడయ్యా. ఇది రాజుగారు చేయవలసినటువంటి విధానం.
తనని పూజ చేస్తే తానికి గర్వం వచ్చేసి తనకు అహంకారం వచ్చేసేసి తాను విర్రవీగకుండా ఉండాలి. తనని పూజించేటువంటి వాళ్ళని కూడా తాను మనస్ఫూర్తిగా పూజించాలి అనేటువంటి ఒక ఆ రెసిప్రొకేషనల్ యాటిట్యూడ్ అనేటువంటిది ఉంటుంది మనిషికి. అది ఎప్పుడు ఉంటుంది అంటే గతస్మయ, గర్వం అహంకారం ఏమీ లేకుండా ఉండేటువంటి వాళ్ళు మాత్రమే ఆ విధంగా చేస్తారయ్యా అని చెప్పిన తర్వాత సాయేవమాదీన్యవద్యచేష్టిత కర్మాణి భూయాంసి మహన్మహత్తమః కుర్వన్ శశాసావని మండలం యశః స్ఫీతం నిధాయారురుహే హరేః పదం. తర్వాత గుణాల చేత ఆయన చాలా గొప్పవాడు కదయ్యా, అద్భుతమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, శీలం కలిగినటువంటి వాడు, వీరుడైనటువంటి వాడు, అహంకారం తొలగినటువంటి వాడు. కాబట్టి ఆ పృథువు తరువాత ఆయనకి నిర్దుష్టమైనటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి ఆయనకి. అంటే భగవంతుడు ఆదేశం చేశాడుగా, ఈ విధంగా నువ్వు పరిపాలన చేయాలి, ఈ విధంగా ప్రజల్ని రక్షించాలి, ఈ విధంగా చెయ్యాలి. తరువాత ధర్మం ఏ విధమైనటువంటి పాలన చెయ్యాలి అవన్నీ కూడా నువ్వు చెయ్యాలి అని చెప్పి భగవంతుడి యొక్క ప్రచోదనం చేత అవన్నిటినీ కూడా మనసులో నింపుకున్నటువంటి వాడై అప్పుడు తాను కొన్ని ప్రణాళికల్ని కొన్ని ప్లానుల్ని వేసుకున్నాడు. కాబట్టి నిర్దుష్టమైనటువంటి కార్యములు ఆయన చెయ్యాలని నిశ్చయించుకున్నటువంటి వాడుచే పూజనీయుడయ్యాడు. అందువల్ల ఆయన పూజనీయుడయ్యాడయ్యా. తర్వాత ఈ విధంగా ఆ పృథు చక్రవర్తి ఆ నిష్ఠలతో కూడుకుని అనేక రకాలైనటువంటి ప్రజాపయోగమైనటువంటి కర్మల్ని చేస్తూ రాజ్యాన్ని పరిపాలించాడు. అలాగ పరిపాలించి ఆయన ఈ లోకంలో చాలా కీర్తిని వర్ధిల్లజేసి శ్రీహరి యొక్క ధామాన్ని ఆయన చేరుకున్నాడు అన్నారు. అనవద్య చేష్ఠిత, అనవద్యం అంటే నిర్దుష్టమైనటువంటి ఏమిటి, ఏ పనులు చెయ్యాలో వాటిల్ని బాగా ప్లాన్ చేసుకుని వాటి మీదే కాన్సన్ట్రేట్ చేసి ఆ పనులు చేసేటువంటి మహాన్ గొప్పవాడైనటువంటి మహత్తమః, అటువంటి లక్షణం కలిగినటువంటి వాడు పూజింపదగినటువంటి వాడు అవుతాడు అతను. సహా పృథు చక్రవర్తి ఏవం అదీని, ఏవం ఈ మొత్తం ఆదీని భూయాంసి, ఈ మొత్తం భూమి అంతటిని కూడా భూయాంసి అంటే అనేక రకాలైనటువంటి కర్మాణి కుర్వన్, కర్మలు చేస్తూ అవని మండలం శశాస, ఈ భూమండలాన్ని అంతటినీ కూడా ఆయన శాసించాడయ్యా. తరువాత అలా శాసించినప్పుడు స్ఫీతం యశః నిధాయ, అలాగా చేయడం వల్ల ప్రజలందరూ సంతోషించేటప్పటికి ఆయన కీర్తి దిశలా కూడా వ్యాపించిపోయినటువంటి అలాగా ఆ కీర్తిని ఆయన తను ఉంచుకుని ఆ కీర్తి అంతటినీ కూడా పరమాత్మార్పణం చేస్తూ ఉండేటువంటి ఆయన హరేహ పరం ఆరురుహే, ఆ శ్రీహరి యొక్క ఆ పరంధామాన్ని ఆయన చేరుకున్నాడయ్యా అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి చెప్పిన తరువాత సూత మహర్షి సౌనికాది మహర్షులతో అక్కడికి మైత్రేయుడు విదురుడికి ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని ఆయనకు చెప్తూ ఇప్పుడు సూత మహర్షి ఏమన్నాడంటే తదాదిరాజస్య యశో విజృంభితం గుణైరశేషైర్గుణవత్సభాజితం క్షత్తా మహాభాగవత సదస్పతే కౌశారవిం ప్రాహ గృణంతమర్చయన్. సదస్పతే ఈ నైమిసారణ్యంలో ఉండేటువంటి మహర్షి మండలానికి అంతటికి కూడా పతి అయినటువంటి వాడు అంటే లీడర్ అయినటువంటి ఓ సైనిక మహర్షి సదస్పతే, ఓ సౌనిక మహర్షి అశేషై గుణై విజృంభితం, అశేషమైనటువంటి గుణాల చేత వర్ధిల్లజేయబడినటువంటి, విజృంభితం అంటే ఆ మంచి గుణాల చేత తన యొక్క ఆ శరీరం మనసు హృదయం తన ప్రభావం అంతా కూడా చాలా నలుదిక్కులా వ్యాపించబోతూ ఉండేటువంటి గుణవత్ సభాజితం
సద్గుణాల గలవారి చేత గుణవతు అంటే మంచి గుణాలు కలిగినటువంటి వాళ్ళ చేత సభాజితం ఆదరించబడినటువంటి తత్ అట్టి ఆదిరాజస్య ఆ ఆదిరాజు అయినటువంటి వాడు అంటే ఏమిటి తన యొక్క చేష్టల వల్ల తన యొక్క కర్మల వల్ల తన యొక్క భక్తి వల్ల తన యొక్క ప్రభావం వల్ల సకల లోకాల్లోకి కూడా తన కీర్తి వ్యాపించింది నంబర్ 1. ఇలా కీర్తి వ్యాపించిన తరువాత ఏం జరిగిందంటే అటువంటి చేష్టల్ని అటువంటి కర్మల్ని అటువంటి ప్రభావాన్ని కూడా గుర్తించినటువంటి గుణవత్సభాజితం గుణవంతులైన అంటే సద్గుణులైనటువంటి విశేషం జ్ఞానం కలిగినటువంటి మిగతా జనులు వీళ్ళందరూ కూడా సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఎంతో ఆదరించినటువంటి తత్ ఆదిరాజస్య ఆ ఆదిరాజైనటువంటి ఆ పృథువు యొక్క యశ గృణంతం ఆయన యొక్క కీర్తిని ఇంతవరకు సౌనకాది మహర్షులారా ఎవరు చెప్తున్నారంటే కౌశారం మైత్రేయ మహర్షి చెప్తున్నాడు కదా ఆ పృథు చక్రవర్తి యొక్క ఈ గుణాలన్నిటినీ అలాగే చెప్తూ ఉండేటువంటి కౌశారవిం ఆ మైత్రేయ మహర్షిని మహాభాగవత చాలా గొప్ప భాగవతుడైనటువంటి క్షత్త ఆ విదురుడు అర్చయం ఆ మైత్రేయ మహర్షిని పూజిస్తూ ప్రాహ ఈ విధంగా అడిగాడయ్యా అని చెప్పి మళ్ళీ విదురుడు ఏమడిగాడు మైత్రేయ మహర్షి ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని మధ్యలో ఆ గ్యాప్లో సూత మహర్షి ఆ విధంగా చెప్పాడయ్యా అని చెప్పి 21వ స్కంధంలో 8వ శ్లోకంలో ఆ సూత మహర్షి యొక్క ప్రస్తావన అక్కడికి వచ్చింది. ఈ విషయాన్ని గంగానదీ తీరంలో సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్పేటువంటి విషయాన్ని మనకి ఎలాగా గుర్తుంది. తర్వాత ఇప్పుడు విదురుడు ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ విదుర ఉవాచ సోభిషిక్త పృథిర్విప్రైర్లబ్ధాశేషసురార్హణ బిభ్రచ్చ వైష్ణవం తేజో బహ్వోర్యాభ్యాం దుదోహగాం. విదురుడు ఈ విధంగా అడిగాడు. మహర్షులు పృథువునేమో చక్రవర్తిగా అభిషేకించారు. తర్వాత ఈ అభిషేకానికి అని చెప్పి దేవతలందరూ కూడా రకరకాలైనటువంటి ప్రజెంటేషన్స్తో వాళ్ళందరూ కూడా వచ్చారయ్యా. వచ్చిన తర్వాత శ్రీహరి యొక్క పాలనా శక్తిని అంటే శ్రీహరి సమస్త బ్రహ్మాండాలని కూడా పరిపాలించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు మహాబాహు అయినటువంటి వాడు కాబట్టి శ్రీహరి ఆ శ్రీహరి యొక్క పరిపాలనా శక్తిని ఈయన ఆవాహన చేసుకున్నాడయ్యా పృథు చక్రవర్తి తనలోకి ఆవాహన చేసుకుని ఏం చేశాడంటే ఈ భూమి నుండి సకల సంపదల్ని కూడా ఆయన సంపాదించాడు. అంటే ఏమిటి జరిగింది అంటే ఈ భూమిని పరిపాలించాలి అనేటువంటి సంకల్పం కలిగినటువంటి మహారాజు మొట్టమొదట ఏం చేస్తాడు అంటే ఆ శ్రీహరి యొక్క పరిపాలనా శక్తిలో ఉండేటువంటి ఆ శక్తిని తనలోకి మొట్టమొదట ఆవాహన చేసుకుంటాడు. అప్పుడు తన భుజాల్లోకి తన మనసులోకి ఆ శక్తి లోపలికి వచ్చిన తరువాత ఆ శక్తి చేత భూమిని పరిపాలిస్తున్నప్పుడు భూమి ఆయన యొక్క బాహువుల యొక్క శక్తిని గ్రహించినటువంటి భూదేవి తనలో ఉండేటువంటి సంపదలన్నిటినీ కూడా ఆ పృథు చక్రవర్తికి సమర్పించినట్లుగా ఇది జరుగుతుంది కదా అని చెప్పి ఆ విదురుడు మైత్రేయ మహర్షితో అన్నాడు. విప్రై మహర్షుల చేత అభిషేకించబడినటువంటి లబ్ధ అశేష సుర అర్హణ అభిషేకించినప్పుడు లబ్ధ అశేష సుర అర్హణ సురులు అంటే దేవతల చేత అశేషంగా అనేక రకాలైనటువంటి అర్హణ ప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఆయన తీసుకున్నటువంటి సహా ఆ పృథువు బాహ్వోహో తన బాహువుల యందు వైష్ణవం తేజ బిభ్రతి వైష్ణవ తేజాన్ని తన యొక్క బాహువుల యందు బిభ్రహ ధరించాడు ఆయన అంటే ఆవాహన చేసుకున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఆ మహావిష్ణువు యొక్క బాహువుల్లో ఉండేటువంటి తేజస్సుని ఆ శక్తిని తాను ఆవాహన చేసుకున్నాడు. దాని ద్వారా యాభ్యాం అటువంటి చేతులతో గాం దుధోహ ఈ భూమిని అంతటినీ కూడా ఆయన పెతకడం ప్రారంభించాడు. అంటే ఏమిటన్నమాట
ఇప్పుడు భూమిలో నుంచి సకల సంపదలని కూడా బయటికి రావాలి అంటే, వాటిని ఎక్స్ట్రాక్ట్ చెయ్యాలి అంటే, ఆ భూమిలో ఉండేటువంటి సకల సంపదల్ని కూడా సమస్త ప్రాణులకి కూడా పంచిపెట్టాలి అంటే, ఆ సంకల్పము, ఆ శక్తి, అవన్నీ కూడా ఈయన వైష్ణవ తేజాన్ని శ్రీ వైష్ణవం తేజ బిభ్రత్ వాటిని ధరించి చేశాడు కదయ్యా అని చెప్పి, తర్వాత ఇంకా విదురుడికి ఇంకొక డౌట్ వచ్చి కూడా ఆయన ఏమన్నాడంటే, కోన్వస్య కీర్తిం న తృణోత్యభిజ్ఞో యద్విక్రమోచ్ఛిష్టమశేషభూపాః లోకాः సపాలావుపజీవంతి కామమద్యాపి తన్మే వద కర్మశుద్ధం. పృథువు తన పరాక్రమంతో భూమి నుండి సంపదలు సంపాదించాడు కదా స్వామి. ఈయన సంపాదించడానికి ముందే ఈనాటికే మిగతా లోకపాలకులు ఉన్నారు. అంతకుముందు ఉండేటువంటి చిన్న చితక రాజులందరూ కూడా లోకంలో ఉండేటువంటి సంపదలన్నింటినీ కూడా వాళ్ళు భోగించడం ప్రారంభించారు. ఈయన ఇంకా సరైనటువంటి ప్లాన్తో, పెర్ఫెక్ట్గా ఉండేటువంటి విధానంతో, ఒక నిర్దుష్టమైనటువంటి ప్రణాళికతో ఈయన భూమిలో సంపదలు తీయడానికి ముందు హ్యాపజార్డ్గా ఇష్టం వచ్చినట్టు ఎవరికి తోచినట్టు వాళ్ళు యథేచ్ఛగా భోగిస్తూ ఉన్నారు గట. అట్టి పృథువు యొక్క కీర్తిని ఎవరు వినకుండా ఉంటారయ్యా. కాబట్టి ఇంకా ఆయన ఏం చేశాడు అనేటువంటి అతని పవిత్రమైనటువంటి కీర్తిని గురించి నాకు చెప్పు అని చెప్పి విదురుడు మైత్రేయ మహర్షిని అడిగాడయ్యా అనేటువంటి 10వ శ్లోకంతో ఇంతవరకు అవుతుంది. రేపటి కార్యక్రమంలో మైత్రేయ మహర్షి ఏం సమాధానం చెప్పాడు అనేటువంటి విశేషం